మిత్రులారా నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ఏది అభిప్రాయం, ఏది విశ్లేషణ, ఏది ఒపీనియన్, ఏది ఎనాలసిస్ అనే దాని మీద ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత మీడియా హౌసులకి పొలిటికల్ సంబంధాలు బాగా పెరిగిన తర్వాత వార్తల్లో ఒపీనియన్ ఏంటి, విశ్లేషణ ఏంటి అనే దాని మధ్య అంతరం చెరిగిపోయింది. ఇది తెలుసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్న జర్నలిస్టుల సంఖ్య పెరగడం వల్ల జర్నలిజం పలచనబడుతోంది. నిజానికి జర్నలిజంలో పనిచేసి డెస్క్లో కానీ రిపోర్టింగ్లో కానీ పనిచేసి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్న మిత్రులు, అట్లానే జర్నలిజం ఓనమాలు తెలియకపోయినా చేతిలో ఫోన్ ఉంటే జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా ఈ ఒపీనియన్కి విశ్లేషణకి మధ్య అంతరాన్ని తగ్గించేసి గందరగోళం సృష్టిస్తున్నారు. చాలామంది ఈ రెండింటికి తేడా తెలియకుండానే వార్త అంటే ఏమిటి, ఒపీనియన్ అంటే ఏమిటి, ఎనాలిసిస్ అంటే ఏమిటి అనే అంతరం తెలియకుండానే జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు. నిజానికి వారికి ప్రజాదరణ కూడా తక్కువేమీ లేదు, కాబట్టి వారిని కూడా తప్పుపట్టడానికి లేదు. కానీ జర్నలిజాన్ని ఒక అద్భుతమైన ప్రొఫెషన్గా చూసే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒపీనియన్ అంటే ఏమిటి, విశ్లేషణ అంటే ఏమిటి అనే దాన్ని తాజా పరిణామాల నేపథ్యంలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఒపీనియన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఒపీనియన్ అంటే అదొక పర్సనల్ ఒపీనియన్, అంటే పర్సనల్ వ్యూ. అది ఒక బిలీఫ్, ఒక ప్రిఫరెన్స్. ఇది ఫలానా నాయకుడు చాలా ఎక్సలెంట్, జగన్ గారు ఎక్సలెంట్, లేదా చంద్రబాబు నాయుడు గారు ఎక్సలెంట్ అని ఎవరైనా అన్నారు అని అంటే అది వారి పర్సనల్ వ్యూ, అది వారి ప్రాధాన్యం. వారు వివిధ కారణాల వల్ల ఆ అభిప్రాయానికి వచ్చి ఉన్నారని అర్థం. అది ఆయన ఫీలింగు, అది జడ్జిమెంట్, అది ఫైనల్. ఆయన కన్విన్స్ అయ్యాడు ఫలానా నాయకుడు ఎక్సలెంట్ లీడరు అని. అది ఇమోషనల్ కావచ్చు, ఐడియాలజికల్ కావచ్చు, లేదా పర్సనల్ ప్రిఫరెన్సెస్ కూడా కావచ్చు. వేటి కారణమైనా కూడా ఈయన గొప్ప నాయకుడు అని ఫీల్ కావారు. దీనికి పెద్ద సాక్ష్యాలు, ఆధారాలు, ఒక స్ట్రక్చర్డ్ రీజనింగ్ ఏం అవసరం లేదు ఒక ఒపీనియన్ కోసం రావడానికి. అయితే ఎనాలిసిస్ దీనికన్నా కొద్దిగా ముందుకు వెళ్ళిన అంశం. దీంట్లో ఏంటంటే ఇది పర్సనల్ లైక్స్, డిస్లైక్స్తో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళే అంశం. దీంట్లో ఫ్యాక్ట్స్, డేటా, పొలిటికల్ కాంటెక్స్ట్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఆ ఫలానా నాయకుడు చేసిన మంచి పనులు, అలాంటి మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అన్నీ కలిపితే అది విశ్లేషణ. ఇన్ఫ్యాక్ట్ చిన్న మాటలో ఒక మాటలో చెప్పాలంటే ఒపీనియన్ అనేది ఒక రియాక్షన్, ఒక స్పందన. వివిధ అంశాల ఆధారంగా ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని బయటికి ఎక్స్ప్రెస్ చేయడం, అది ఒపీనియన్. అదే ఎనాలిసిస్ ఒక ఎక్స్ప్లెనేషన్. ఈ ఒపీనియన్ రావడానికి కారణాలు ఏంటి అనే దాన్ని చెప్పే ఎక్స్ప్లెనేషన్. ఉదాహరణకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్దాం అనుకుంటున్నాను నేను. ఏంటంటే ఒపీనియన్ అనేది ఒక లాయర్ చేసే పని. ఒక లాయరు తను నమ్మిన తన కేసు కోసం ఒక సాక్ష్యాలు తయారు చేసుకుని, ఫ్యాక్ట్స్ తయారు చేసుకుని వాదిస్తాడు. అది ఒపీనియన్. జడ్జి గారు చేసేది విశ్లేషణ. వివిధ అంశాల ఆధారంగా వివిధ కోణాలని పరిగణలోకి తీసుకొని దాంట్లో మంచి చెడ్డలు బేరీజు వేసి, పూర్వాపరాలు పరిశీలించి, గతంలో ఇలాంటి కేసుల్లో కోర్టులు ఇచ్చిన అంశాలు అయితే డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకొని ఇచ్చేది జడ్జిమెంట్. ఒపీనియన్కి, విశ్లేషణకి అంత తేడా ఉంది. కానీ మిత్రులారా, ఈ రోజుల్లో ప్రముఖ విశ్లేషకుడు వీరు మాట్లాడతారు అనగానే ఒక ఆయన వస్తారు, ఆయన ఇచ్చేది మొత్తం ఒపీనియనే. కానీ దానికి దీనికి తేడా లేకుండా మనం బండి నడిపిస్తున్నాం. ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలంటే, అంటే సాధారణ జనాలకు అర్థం కావడం కోసం, ఇప్పుడు మనం ఎవరో భోజనానికి పిలిచారు, వెళ్ళాము, లంచ్ చేసాము, భోజనం ఎట్లుంది అన్నారు, బాగుంది, బాగలేదు, పర్లేదు, ఇవంతా ఒపీనియన్. ఏంటి కొద్దిగా డీటెయిల్గా చెప్పండి, మాకు ఫీడ్బ్యాక్ లాగా ఇవ్వండి అని అంటే మనం అప్పుడు విశ్లేషణ చేస్తాం. దీంట్లో కూర ఉప్పు ఎక్కువైంది, దీంట్లో కారం ఎక్కువైంది, దీంట్లో మసాలా తక్కువైంది అనుకుంటూ చెప్తాం. ఇది విశ్లేషణ. ఇంత తేడా ఉంది. ఇది లేకుండా, దీంతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసి ఇదే జర్నలిజం అని అనుకోవటం చాలా తప్పు. ఒపీనియన్స్ ఇస్తూ విశ్లేషణ అంటున్నారు, విశ్లేషణ చేస్తూ ఒపీనియన్ అంటున్నారు. ఇది కావాలని కొంతమంది చేస్తారు, లేకపోతే జనాలని కన్ఫ్యూజ్ చేయాలని చేస్తారు, లేకపోతే వాళ్ళకి పొలిటికల్ లీనింగ్స్ ఉండడం వల్ల కూడా చేయవచ్చు.
ఇది ఎవరైనా సరే చేయకుండా ఉండడం అనేది ఎథికల్ విషయం. అయితే మన దగ్గర మన దగ్గర ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ తెలిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు మన దగ్గర. దాంట్లో ఒకళ్ళిద్దరి గురించి నేను ప్రస్తావిస్తాను. ఇప్పుడు తులసి చందు గారు అని ఉన్నారు. తులసి చందు గారు చేసేది ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, చాలా పీసెస్. వారు ఏంటంటే పూర్వాపరాలు పరిశీలించి డాట్స్ కనెక్ట్ చేసి విశ్లేషణ అందించి చేస్తారు. అయితే ఆమె దాంట్లో ఒపీనియన్ కూడా చూపిస్తారు. ఆమెకి ఉన్న పొలిటికల్ ప్రిఫరెన్స్ల వల్ల కావచ్చు, లేకపోతే తన అభిప్రాయాలని వెల్లడించడం కూడా బాధ్యత అని భావించవచ్చు. దానివల్ల ఏంటి, ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. మీరు చాలా సందర్భాలలో నాకు బాగా నచ్చే ఒక కామెంటేటర్ ఎవరంటే కందుల రమేష్ గారు. కందుల రమేష్ గారు ఈ విషయం మీద చెప్తే ఆయనకి పొలిటికల్ బయాస్ ఉందా లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంటుంది. కానీ ఆయన ఎప్పుడైనా విశ్లేషణ, ఆ పరిణామం ఏమి జరిగిందో వివరించి దానికి సంబంధించిన పూర్వపరాలు అన్నీ కూడా టచ్ చేస్తూ నేనేమనుకుంటున్నానంటే అని చెప్తారు. అది ఒక పద్ధతైన విషయం. అంటే తన అభిప్రాయాన్ని చెబుతూనే విశ్లేషణ అందించటం, ఇది ఒక వెరైటీ. చాలామంది ఇది పాటిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఒపీనియన్ అంటే తమ అభిరుచులను బట్టి కూడా ఒపీనియన్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇంగ్లీష్లో చూసుకోవాలంటే పర్ఫెక్ట్గా, అంటే జర్నలిజము ఎడ్యుకేషను చేసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు స్పష్టంగా పాటించేవి పద్ధతులు ఉంటాయి. ఇంగ్లీష్లో నాకు బాగా కనిపిస్తారు ముఖ్యంగా రాజ్దీప్ సర్దేశాయి గారు. రాజ్దీప్ సర్దేశాయి గారు వారం వారం చేసే స్ట్రైట్ బ్యాట్ అనే ఒక కాలం ఉంటుంది. దాన్ని మీరు చూస్తే అర్థమవుతుంది. దాంట్లో ప్యూర్లీ ఒపీనియన్. దాంట్లో ఆయన చెప్తారు, దీస్ వ్యూస్ ఆర్ మై పర్సనల్ వ్యూస్, ఇది ఎవరికి సంబంధించినవి కావు, నేను పనిచేస్తున్న ఆర్గనైజేషన్కి సంబంధించినవి కావు అని. ఇదేంటంటే వ్యూస్, పర్ఫెక్ట్ వ్యూస్. ఆయన అప్పుడు ఒక అంశాన్ని తీసుకొని దాంట్లో ఉన్న వివిధ కోణాలను పరిశీలించి తన అభిప్రాయం మాత్రమే చెప్తాడు. దీనికి స్లైట్లీ భిన్నంగా శేఖర్ గుప్తా గారు కట్ ద క్లట్టర్ అనే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఆయన కట్ ద క్లట్టర్లో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇవ్వడానికి ట్రై చేయటం కాకుండా హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ చెప్తూ లాస్ట్లో తన అభిప్రాయాన్ని స్వల్పంగా చెప్తే, అది కూడా పరుషమైన పదజాలంతో కాకుండా మామూలు పదజాలతో చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాజ్దీప్ సర్దేశాయి గారు ఈ మధ్య చేసిన లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అని, ప్రధానమంత్రి ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టట్లేదనే దాని మీద చేశారు. అది చూడండి, క్లియర్గా తన అభిప్రాయాలు ఉంటాయి, స్లైట్లీ విశ్లేషణ కూడా ఉంటుంది. కానీ ఆయన క్లియర్గా దాన్ని ఇండికేట్ చేశాడంటే అది తన వ్యూస్ అని. అంటే శేఖర్ గుప్తా గారు కాక్రోచెస్ జనతా పార్టీ ఫినామినాన్ అని 1842 ఎపిసోడ్ ఒకటి చేశారు. అది కూడా అంతే. తన అసలు ఇది ఎట్లా వచ్చింది, దాని మేనిఫెస్టోలో ఏముంది, ఇది దేనికి అనుకూలమైన సిద్ధాంతము, ఇలాంటివన్నీ చెప్తే తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి చెప్తారు. ఇట్లా అభిప్రాయానికి విశ్లేషణకి మధ్య తేడా గమనించాలి బ్రదర్స్. అట్లా కాకుండా మొత్తము కలిపి కొట్టరా కావేటి రంగా అని అన్నీ కొట్టేసి ఇదే జర్నలిజము, నేను చేసిందే ఫైనల్ అని అనుకుంటే తప్పు. మరి రాజ్దీప్ సర్దేశాయి గారు అట్లా, శేఖర్ గుప్తా గారు అట్లా, మరి అర్నబ్ గోస్వామి గారు చేస్తుంది ఏంటి అంటే, అర్నబ్ గోస్వామి గారు చేస్తుంది చాలా వరకు మీడియా గూండాయిజం, స్టూడియోలో జరిగే గూండాయిజం అని చాలామంది అంటారు. అది అవునో కాదో అనేది మీ సైద్ధాంతిక ప్రాతిపదిక మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆయన విషయంలో ఒక బ్యూటీ ఉందండి. అదేంటంటే ఆయన తీసుకునే ఫ్రేమ్లో, ఆయన తీసుకునే అంశానికి సంబంధించి ఆ అంశానికి ప్రో ఉన్న వాళ్ళ దాన్ని ఇండికేట్ చేస్తాడు, ఎగెనిస్ట్గా ఉన్న వాళ్ళని ఇండికేట్ చేస్తాడు. ఇది డిబేట్ జరుగుతున్న ఫీలింగ్ అయినా కలుగుతుంది. సరే, ఆయన ఒక లైన్ తీసుకొని కొట్టేస్తాడు అనుకోండి, ఇది ఇంకా నయం ఏంటంటే మనకి ఒక అర్థమవుతుంది, ఓ ఈ క్యాండిడేట్ ఈ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నాడు, ఈ ఒపీనియన్ నుంచి మాట్లాడుతున్నాడు అని. కానీ అట్లా కాకుండా ఒపీనియన్ని విశ్లేషణని కలిపి ఇదే విశ్లేషణ అని చెప్పే వాళ్ళ వల్ల సమస్య వస్తుంది. నిజానికి జర్నలిజంలో ఎథికల్ ప్రాక్టీస్ ఏంటంటే, వార్తలు అన్నీ కూడా ఖచ్చితంగా ఒపీనియన్ లేకుండా, విశ్లేషణ లేకుండా, పెద్ద విశ్లేషణ ఏం లేకుండా వార్తలు ఇవ్వాలి. అంటే ఫ్యాక్ట్స్ ఇవ్వాలి. దాని ఆధారంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఫ్యాక్ట్స్ అంటే వివిధ సోర్సులు బట్టి చేసే పని అది. ఆ సోర్సులన్నీ కలెక్ట్ చేసుకుని వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రాసేది, అది వార్త. విశ్లేషణ, ఒపీనియను, దానికోసం అందుకే బైఫర్కేషన్ క్లియర్గా చేసి ఎడిట్ పేజ్ అని ఒకటి పెట్టారు. ఎడిట్ పేజీలో ఎడిటోరియల్ రాస్తారు, అది ఒపీనియన్. దాంట్లోనే ఓపెడ్ పేజ్ అని ఉంటుంది, దాంట్లో ఒపీనియన్స్ రాయొచ్చు. ఇప్పుడు ఓపెడ్ పేజెస్లో ఒపీనియనే కాకుండా విశ్లేషణలు కూడా చేస్తూ దానికి వాడుతూ ఉన్నారు. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకుండా, బాబు మిగతా ఎన్ని వార్తలు ఉంటాయి, ఎడిటోరియల్ పేజీల్లో మాత్రం ఇవి ఉంటాయని చెప్పటం ఒక సత్సంప్రదాయం. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో సత్సంప్రదాయాలకి పెద్ద విలువ లేని కారణంగా మనం ఇది పట్టించుకోవట్లేదు. అయితే
ఎప్పుడైనా సరే ఇది విశ్లేషణ, ఒపీనియన్ అని ఈజీ కనుక్కోవచ్చు. వాళ్ళ ముఖ కవళికలను బట్టి, వాళ్ళు మాట్లాడే భాషను బట్టి, గొంతులో తెచ్చే మార్పును బట్టి, వాడే పదాలను బట్టి కూడా తెలుసుకోవచ్చు. చాలామంది స్టూడియోలో కూర్చొని ఊగిపోతూ విశ్లేషణ చేస్తుంటారు. అంత అవసరం లేదు. విశ్లేషణ చేసే మనిషి ఒక జడ్జిలాగా ఒక డాటా, ఒక పరిణామాలు, కనెక్టింగ్ డాట్స్ ఇట్లా అని ఒక పర్స్పెక్టివ్ ఇవ్వాలి. అంతే తప్ప రెచ్చిపోయి చేయకూడదు. ఇంకా పదాలు, వాడే పదాలు కూడా చాలా ఇంపార్టెంట్. విశ్లేషణ చేసే మనిషి ఆయన కూర్చొని తన భాషా పాటవాన్ని ప్రదర్శిస్తూ తాను అంటే అన్ని లోకంలో ఉన్న విషయాలని తనకే తెలుసు అనే ఫీలింగ్లో ఆయన కానీ ఆమె కానీ పిచ్చి పిచ్చి పదాలు వాడితే తెలిసిపోతుంది అది విశ్లేషణ కాదు, ఒపీనియన్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఏమండి మీకు ఫలానా విషయం మీద మీ అభిప్రాయం ఏంటండి, ఫలానా ఆయన మీద మీ అభిప్రాయం ఏంటండి అంటే అనగానే ఈయన మొదలు పెట్టడమే, చూడండి శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు ఆయన ఇట్లా అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అది విశ్లేషణ కాదు, ఒపీనియన్. ఈ పదాల వాడకం కూడా. ఇంకొక నాకు సమస్య వచ్చిందండి. ఈ జర్నలిజంలో ట్రైన్డ్ జర్నలిస్టులు కాకపోవటం వల్ల కూడా సమస్య వస్తుంది. సరే, ట్రైన్ అయిన జర్నలిస్టులు కావాలని పదప్రయోగాలు వాడడం వేరు. కొంతమంది ఏంటంటే ఈ జర్నలిజం అనేది మాటల గారడి, మాటలు రాయటం, చెప్పటం. తాము కొన్ని పేపర్లకు, కొన్ని మీడియా హౌసెస్కి ఏదన్నా వార్తలు రాసి, వ్యాసాలు రాసి చేసిన వాళ్ళు కూడా మేము జర్నలిస్టులము అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. ప్రాపర్ జర్నలిస్ట్ అనే డెఫినేషన్ ఏంటి, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాము. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒపీనియన్ అండ్ ఎనాలిసిస్. ఇంకోటి, అసలు యాక్చువల్లీ ఈ మొత్తం వ్యవహారానికి ఒక పరిష్కారం ఉంది. ఏ జర్నలిస్ట్ అయినా తను చేస్తున్నది భావ వ్యక్తీకరణ, అంటే ఒపీనియన్ ఇస్తున్నాడా లేకపోతే తను ఒక విశ్లేషణ చేస్తున్నాడా అని ముందే చెప్పాలండి. దానివల్ల సమస్య తీరుతుంది. ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఒపీనియన్ని, విశ్లేషణని రెండింటిని కలుపుతారు? దానివల్ల ఏమవుతుంది? బూతులు తిడుతున్నారు. అంతా సోషల్ మీడియాలో భయంకరమైన దాడి జరుగుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కందుల రమేష్ గారు విషయం అంతా వ్యక్తీకరించి నేనేమనుకుంటున్నానంటే మర్యాదకరమైన జర్నలిజం అది. అట్లా కాకుండా జనం పిచ్చోళ్ళు, వాళ్ళకి అర్థం కాదని రెండు మిక్స్ చేస్తే మాత్రం ఇరుక్కునే అవకాశమే చాలా ఉంటుంది. దాన్ని లేబులింగ్ అంటారు. వ్యాసానికి మధ్యలోనే లేకపోతే స్టార్టింగ్ పాయింట్లోనే మనం చెప్పాలి, నేను చేస్తున్నది విశ్లేషణ, నన్ను అపార్థం చేసుకోకండి అనేది. ఇంకొక సమస్య ఉంది ఏంటంటే, ఈ సోషల్ మీడియా యుగంలో జనాలకు టైం లేదు. ఒపీనియన్ పట్లనే ఆసక్తి కనపడుతున్నారు. ఇది బాగుందా లేదా, వాడు మంచోడా కాదా, ఈ విషయం పట్ల ఇది మంచిదా చెడ్డదా, ఈ విషయాల మీద. ఎందుకంటే వాళ్ళ దాని మీద ఫోకస్ చేసే టైం తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకే ఎక్కువ ఐబాల్స్ అట్రాక్ట్ అవుతున్నాయి. అట్లా కాకుండా నేను విశ్లేషణ చేస్తాను, అన్ని యాంగిల్స్ ఇస్తాను అంటే అంత టైము, తీరిక ఎవరికి లేదు. అందుకే దీన్ని షార్ట్ కట్ చేయడం కోసమే చాలామంది ఒపీనియన్ ఇచ్చి ఒక బండి నడిపేస్తున్నారు. అయితే తాజా వివాదాల నేపథ్యంలో చాలామంది నన్ను విమర్శిస్తూ కూడా నా ఫేస్బుక్లో, సోషల్ మీడియా అకౌంట్స్లో రాస్తూ ఉన్నారు. అసలు ఈ నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ బేసిక్ ఇష్యూ ఒకటి డీల్ చేయాలని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, జర్నలిస్ట్ ఎవరు, ఒపీనియనిస్ట్ ఎవరు, అనలిస్ట్ ఎవరు, యాక్టివిస్ట్ ఎవరు, ఎర్నలిస్ట్ ఎవరు అనే డెఫినేషన్స్ ఏంటి, వాటిలో అవి ఎట్లా పరిణామక్రమంలో మారుతూ వచ్చినాయో చెప్తాను. దీంట్లో నేను ఒక పదం వాడాను, ఒపీనియనిస్ట్ అని. జర్నలిజంలో వాడుక లేదు కానీ ఇంగ్లీష్ పదం అది ఉంది. మీరు డిక్షనరీకి పోయి చూసినా చెప్తుంది ఒపీనియనిస్టు, ఎనలిస్టు. ఒపీనియనిస్ట్ అనే పదం లేదని అనుకోకండి, అది కూడా చేయొచ్చు. అయితే ఇదంతా కూడా చేయాలి అని అంటే కొద్దిగా టైం తీసుకొని చేయాల్సిన అంశము. దీనికి మీ సహకారం అవసరము. అందుకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. దీనివల్ల ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.